ఇవాళ టాపిక్ ఏంటంటే డైలాగ్ బాక్సెస్. డైలాగ్ బాక్సెస్. సో స్క్రిప్ట్ ఎస్ఆర్సి డైలాగ్ డాట్ జిఎస్. ఓకే, తెలుసుగా లింక్ ఇవ్వడం. సో డైలాగ్ బాక్సెస్. సో ఇది తెలుసు కదా ఏంటిది. ఎస్, పర్ఫెక్ట్. కంట్రోల్ స్లాష్ కొడితే వస్తుంది మీదే ఐడియా ఉందిగా. ఓకే, డన్. డైలాగ్ బాక్సెస్. డైలాగ్ బాక్సెస్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో డైలాగ్ బాక్స్ లో మూడు ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ వన్ మీకు ఇది అందరికి తెలిసిందే ఏంటిది. డెఫినేషన్ అంటే నథింగ్ బట్ ఇది యూజర్ ఇన్పుట్ టైప్ అంటే పాపప్స్ అని. నథింగ్ బట్. సో బ్రాకెట్ లో పెట్టుకోండి పాపప్స్ అని. ఓకే. అండ్ ఫస్ట్ వన్ దాంట్లో అలర్ట్. సో అలర్ట్ అంటే తెలుసుగా. ఎస్. సో అలర్ట్ ఎలా రాస్తాం మనం. ఏఎల్ఈఆర్టీ అలర్ట్. సో మనకు కావాల్సింది రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ అలర్ట్. ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా. చూసారా, వచ్చేసింది. దిస్ ఈస్ అలర్ట్ బాక్స్ అని నేమ్. మనకు కావాల్సిన నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ అలర్ట్. సో సెకండ్ వన్. సో అలర్ట్ ఎందుకు ఉపయోగిస్తారు తెలుసు కదా. సో ఏమైనా మనకి ఏమైనా మెసేజెస్ ఇన్వాలిడ్ పేజెస్ రావాలంటే దిస్ పేజ్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని రాసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనం పాపప్స్ యూస్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక పేజ్ మీరు రన్ అవ్వకూడదు, ఈ పేజ్ మీరు యాక్సెస్ చేయలేరు. సో అలాంటి ఏమైనా రావాలనుకున్నప్పుడు పాపప్స్ రాయాలనుకున్నప్పుడు ఇట్లా ఈజీగా రాసేయచ్చు. ఓకే. సో దిస్ ఈస్ అలర్ట్. సో నెక్స్ట్ వన్ ప్రాంప్ట్. సో లెట్ పెట్టి ప్రాంప్ట్. ఎలా ఏం రాస్తాం చూడండి. ఏం రాయాలి ఇక్కడ. పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఇది చూడండి. సో లెట్ ఫస్ట్ ఒక వేరియబుల్ ఒక కీవర్డ్ తీసుకున్నాం మనం. లెట్ కానీ వేరే కానీ కాన్స్టెంట్ ఏదో తీసుకోవచ్చు, ఒకటి మీ ఇష్టం. సో దానికి ఒక వేరియబుల్ నేమ్ రాసాం. ఆ వేరియబుల్ నేమ్ రాసాం కదా, దానికి ఏమి ఇచ్చాను చూడండి ఇక్కడ. వాల్యూలు ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి. ప్రాంప్ట్ అని యూస్ చేశాను చూసారా. ఏమని యూస్ చేశాను, ప్రాంప్ట్. ఏమని ఇచ్చాను. సో ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ మీకు. సో ఫస్ట్ అలర్ట్ వస్తుంది చెప్పా కదా. అలర్ట్ అనేది ఫస్ట్ ఫస్ట్ మనకు మెయిన్. మీరు ఫస్ట్ పేజ్ రన్ అవ్వగానే అది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది మనకు రన్ అవ్వకుండా ఉండాలంటే ఇది కమెంట్లో పెట్టేసుకోండి. సో ఇది ఇది కూడా ఒక పాపప్ చెప్పే కదా. డైలాగ్ బాక్స్ అంటేనే పాపప్స్. ఓకేనా. సో ఇది కూడా ఒక పాపప్. సో ఏం చేస్తామంటే దీనికి ఒక స్టూడెంట్ నేమ్ ఇక్కడ పైన ఏమని కనిపిస్తుంది మీకు ఇక్కడ. సో ఎంటర్ ఏ స్టూడెంట్ నేమ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక స్టూడెంట్ నేమ్ రాద్దాం. సపోజ్ వెంకటన్ పెట్టాను. సో ఇప్పుడు ఓకే కొట్టాను. సో వెంకటన్ టైప్ చేసాం కదా, మనకు అవుట్పుట్ రావాలి కదా. ఎక్కడ ఉంటుంది అవుట్పుట్. కన్సోల్లో.
సో కన్సోల్లో మనం రాసుకున్న అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. మామూలుగా అయితే అవసరం లేదు, ఇది డేటా బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోద్ది. మనం ఎక్కడ రాస్తామో ఆ డేటా మనం బ్యాక్ ఎండ్ ఇచ్చుకోవచ్చు. కానీ అసలు రన్ అవుతా చెప్పే కన్సోల్ అంటే అసలు ఏంది, ఎర్రర్స్ చెక్ చేసుకోవడం అంటే అవుట్పుట్ రన్ అవుతుందా లేదా చూసుకోవడం కోసం మన కన్సోల్ రాస్తుంది. ఓకేనా. సో అలానే కన్సోల్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చిందా. సో అంటే రన్ అవుతుందని పర్ఫెక్ట్ గా. సో అప్పుడు అలాంటప్పుడు మనం బ్యాక్ ఎండ్కి ఇచ్చేసుకోవచ్చు డేటా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ అంటే మనం ఏదైనా ఒక నేమ్ అని ఏదైనా ఎంటర్ చేయాలనుకున్నప్పుడు, వాల్యూస్ కానీ ఏదైనా ఏదైనా కాదు, ఇప్పుడు మనం నెంబర్స్ అయినా ఎంటర్ చేయొచ్చు, ఏదైనా ఎంటర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఎంటర్ నెంబర్స్ అని పెట్టాను కదా, ఎంటర్ నెంబర్ 1. ఓకే. లెట్ ఇక్కడ వాల్యూ 1 అని ఇచ్చాం. సో ఇక్కడ ఏమిస్తా వాల్యూ 2 ఈక్వల్ టు ప్రాంప్ట్ ఏం రాయాలి, ఎంటర్ ఏ వాల్యూ ఆర్ నెంబర్ 2 ఏదో ఒకటి. ఇక్కడ నేమ్ మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇది రాసాను. ఇప్పుడు ఏం రాయాలి కన్సోల్లో, వాల్యూ వెయిట్ వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. సో ఫస్ట్ వెయిట్ 1 మినిట్, రిఫ్రెష్ అవుతుంది. సో ఎంటర్ ఏ నంబర్ 1. సో 1 వాల్యూ ఏమైందంటే 2 ఇద్దాం. ఫస్ట్ నెంబర్ వాల్యూ. సో సెకండ్ది 2. సో ఆన్సర్ ఎంత ఉండాలి, 2 + 2 ఎంత వచ్చింది, ఎందుకు వచ్చింది 22. ఎస్ పర్ఫెక్ట్. సో మనం కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మనం స్ట్రింగ్ లో ఎంటర్ చేస్తారు కదా, స్ట్రింగ్ లో ఎంటర్ చేసినప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలి అంటే, నువ్వు 20 వచ్చింది కదా, దాన్ని అలా కాకుండా నెంబర్ 2 + 2 అంటే 4 అన్నవాలి కదా. సో ఇది నెక్స్ట్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ కాన్సెప్ట్ వస్తుంది. సో అప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఎంటర్ చేయడం వచ్చింది కదా, నెంబర్స్ మీరు ఎంటర్ చేయడం. ఓకేనా. సో అది ఓకే, అప్పుడు చెప్తాను. సో ఇంకోటి మీకు నిన్న చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఆ, సో ఇప్పుడు ఒక లెట్ అని తీసుకోండి. లెట్ తీసుకున్న తర్వాత ఒక నమ్ ఈక్వల్ టు నమ్ అని తీసుకున్నాం కదా. సో దీంట్లో ఏం రాద్దాం అంటే ఒక వాల్యూ రాద్దాం. ఫస్ట్ 2 అని రాసాం, ప్లస్ అని రాసాను. ఇక్కడ ఏం రాసానంటే 3 అని రాశాను. లేకపోతే మీరు అంటే అట్లా రాదు కింద రాసుకుందంటే ఇంకో నెంబర్తో రాయొచ్చు. లెట్ నమ్ 1 ఈక్వల్ టు 5. కానీ ఇప్పుడు ఏం రాయాలి, కన్సోల్ చెప్పండి. నమ్ 1 ప్లస్ ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. వెయిట్ 1 మినిట్, ఇది కమెంట్లో పెట్టేస్తాను ఫస్ట్. సో ఇప్పుడు చూడండి, చూడండి ఎంత వచ్చింది, 2 + 5 7 వచ్చిందా. సో ఇప్పుడు మీరు మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది స్ట్రింగ్లో ఇస్తా. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత రావాలి, సో ఎంత వచ్చింది, ఎందుకు వచ్చింది. సో దీన్ని కన్కాటినేషన్ అంటారు. ఓకేనా. ఏమంటే ఒక స్ట్రింగ్, ఒక నెంబర్ ఉంది, ఒక నెంబర్ ప్లస్ ఒక స్ట్రింగ్ చేస్తే ఏమైందంటే కన్కాటినేషన్ అవుతుంది. సో ఇది ఓన్లీ ప్లస్కే అప్లై అవుతుంది, మైనస్ కాదు. ఓకేనా. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ ప్లస్ అనే అప్లై చేసినప్పుడు, అది కూడా ఎప్పుడు ఒక స్ట్రింగ్ కి ఒక నెంబర్ కి. సో పైది 2 అనేది నెంబరే కదా, కింద ఏంటిది స్ట్రింగ్ కదా. సో ఒక స్ట్రింగ్ ని ఒక నెంబర్ ని కన్కాటినేషన్ చేస్తే, కన్కాటినేషన్ అంటే ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఆ రెండు మనం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ రెండు ప్లస్ అనేది 2 + 5 అవ్వదు, 25 అవుతుంది. ఓకేనా. సో వాల్యూ పక్కన పెట్టేసుకుంటుంది అది. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ కాన్సెప్ట్ వస్తుంది. సో చెప్తున్నాను అంటే ఒకవేళ మీకు రిమెంబర్ అవ్వకపోతే జస్ట్ రిమెంబర్ చేయండి. సో ఒకసారి ఇది చెప్తాను, అర్థమైందా ఎందుకు అవుతుంది అలాగా. సో ఇందాక 22 ఎందుకంటే 2 + 2 మనం ఇవ్వాల్సిన 4 అవ్వాలి, కానీ 22 అయింది కదా. సో దీన్ని ఎలా తీసుకొని రావాలి మళ్ళీ అంటే దాన్ని ఎక్స్ప్లిట్ చేయాలి. ఆటోమేటిక్ ఫస్ట్ ఆటోమేటిక్ అంటారు దీన్ని, దాన్ని ఎక్స్ప్లిట్ చేయాలి మనం, ఎక్స్ప్లిసిట్. సో అది వచ్చినప్పుడు నేను చెప్తాను ఎలా చేయాలి, బయటికి ఎలా తీసుకొని రావాలి మనం ఆన్సర్. ఓకేనా. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోండి, నేను చెప్తాను. ఓకేనా. కమెంట్లో పెట్టేసాను, ఇప్పుడు కమెంట్లో నుంచి తీసేసి ఇది రన్ చేస్తాను. సో అర్థమైంది కదా, ఇది ప్రాంప్ట్. సో ఒక వాల్యూ
ఎంటర్ చేయాలి నంబర్. 2 4 ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఓకేనా? సో ఇది ఎలా మార్చాలో నేను చెప్తాను తర్వాత. ఓకే. సో ఇదని ఫస్ట్ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే డైలాగ్ బాక్సెస్. సో డైలాగ్ బాక్స్ లో ఫస్ట్ అలర్ట్, సెకండ్ది ప్రాంప్ట్. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ కన్ఫర్మ్. ఓకేనా? సో థర్డ్ది కన్ఫర్మ్. అంటే మీకు స్పెల్లింగ్ చూసుకోండి. మనకి ఇప్పుడు దాకా తెలిసిన కన్ఫర్మ్ అంటే CONFO. ఎస్. కానీ ఇక్కడ కన్ఫర్మ్ స్పెల్లింగ్ చూడండి ఎలా ఉంది. FIRM. సో ఇది కన్ఫర్మ్. ఇలా రాసుకోవాలి మీరు రాసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు చూడండి ఎలా అంటే లెట్ ఒక 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 ఏదైనా సరే ఒక వేరియబుల్ నేమ్ తీసుకోండి. సో జీబ్రా అని తీసుకున్నాం. ఈక్వల్ టు ఏం రాయాలి ఇక్కడ మనం? కన్ఫర్మ్. చూసారా? ఆటోమేటిక్గా వస్తుంది మనకి. సో ఇది రాసిన తర్వాత మనం ఇది ఎలాంటిదంటే మీరు ఆ, కాదు, మీరు మెసేజెస్ వాట్సాప్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు అడిగింది. ఇమేజెస్ కానీ లేకపోతే క్లియర్ చాట్ కొట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు అడిగింది. అంటే డిలీట్ చేయాలనుకుంటున్నారంటే ఆర్ యూ షూర్ టు డిలీట్ అని అంటుంది. మీరు గమనించారు ఎప్పుడైనా డిలీట్ చేసేటప్పుడు ఇమేజెస్ కానీ చాట్ క్లియర్ చేసేటప్పుడు మీరు మళ్ళీ ఒకసారి అంటే ఒకసారి అన్ని టిక్ చేసినా డిలీట్ అని కొడతారు. సో మళ్ళీ మళ్ళీ పాపప్ వస్తుంది. ఖచ్చితంగా మీరు డిలీట్ చేయాలని అనుకుంటున్నారు అంటే అప్పుడు మనం డిలీట్ కొడితే డిలీట్, ఒక మనసు మార్చుకుంటే అంటే క్యాన్సిల్ కొట్టేస్తే క్యాన్సిల్ అయిపోద్ది. సో అది ఎలా వస్తుంది అంటే ఇలానే వస్తుంది. కన్ఫర్మ్ అని యూస్ చేస్తాం. సో ఓకేనా? చూడండి ఎలా రాస్తాం. ఆర్ యూ షూర్ టు డిలీట్ ది డేటా. ఓకేనా? console.log ఏం రాయాలి? జబ్రా. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో ఇది కూడా నేను కమెంట్లో పెడతా అంటే మూడు రన్ అవ్వకుండా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి. రైట్. చూడండి ఇక్కడ ఆర్ యూ షూర్ టు డిలీట్ ద డేటా అంటే మీరు ఖచ్చితంగా డిలీట్ ది డేటా చేయాలా. సో ఇప్పుడు చూడండి ఓకే కొడితే ఏమవుతుంది, క్యాన్సిల్ కొడితే ఏమవుతుంది చూడండి. సో ఓకే కొడితే ఏమైంది చూడండి ఇక్కడ ట్రూ అని వచ్చిందా. సో ఎందుకంటే డిలీట్ అయిపోయింది డేటా అని చూపిస్తుంది. డేటా డిలీట్ అయిందంటే ట్రూ, మీరు డిలీట్ చేసేసారు అని అనుకున్నాను. అదే మనం ఏం చేయాలంటే అదే మనం క్యాన్సిల్ కొడితే ఫాల్స్. సో అంటే మనం ప్రాసెస్ ఆఫ్ చేసాం మనం. ఓకేనా? సో ఇదే నథింగ్ బట్ కన్ఫర్మ్ అనే డైలాగ్ బాక్స్. సో అర్థమైందా మూడు బాక్సెస్? సో అలర్ట్, ప్రాంప్ట్, కన్ఫర్మ్. సో అదే ఇప్పుడు మనకి ఇట్లా కన్సోల్ లా కాకుండా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ అలర్ట్ పెట్టుకోవచ్చా లేదా? కన్సోల్ బదులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన కన్సోల్ లో చూసుకునే బదులు అలర్ట్ లోనే చేయొచ్చు. సో అలర్ట్. సో ఇక్కడ ఏం రాయాలి అప్పుడు? జీబ్రా. కొటేషన్ మార్క్స్ అంటే మనం ఏదైనా రాయకపోతే అంటే దాని లోపల రాస్తే కొటేషన్ మార్క్స్ తో రాయాలి. అదే మనం రాయలేదు అనుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్సోల్ ఉంది కదా ఇక్కడ చూడండి. ఇక్కడ కన్సోల్ అని రాసాం కదా, అక్కడ పైన వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఏం రాస్తున్నాం? కొటేషన్ మార్క్స్ లో రాస్తున్నాము? లేదు కదా. సో డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్స్ రాస్తాము. సో ఎప్పుడైతే మనం వేరియబుల్ నేమ్స్ రాస్తున్నామో అప్పుడు కొటేషన్ మార్క్స్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం వేరియబుల్ నేమ్స్ రాయకూడదు అనుకుంటే అప్పుడు కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి. సో అర్థమైందా డిఫరెన్స్ రెండింటికి? సో ఇవి అందుకని ఇప్పుడు మనం ఏం చేసామంటే అలా జిబ్రా అని రాసాం. సో ఎలా వస్తుందో చూడండి ఫస్ట్. వెయిట్ 1 minute. ఇది వచ్చింది ట్రూ అని. గమనించారా? సో మళ్ళీ ఇక్కడ రన్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఫస్ట్ రిఫ్రెష్ చేస్తాను. సో మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు డేటా. ఓకే చేయండి. ఓకే చేస్తే ట్రూ అని పడాలి కదా. సో ఆ ట్రీ ఇందాక మనకి ఎక్కడ వచ్చింది? కన్సోల్లో వచ్చింది. అలా కన్సోల్ కాకుండా అలర్ట్లో పెట్టుకోవాలంటే అలర్ట్లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తే ఏమవుతుంది? ఎస్. మర్చిపోయారా డాక్యుమెంట్? ఎస్. డాక్యుమెంట్ డాట్ ఎస్. వెయిట్ 1 minute.
వెయిట్ వెయిట్. ఎస్, ఆర్గ్యుమెంట్ డాట్ రైట్. ఏం రాయాలి? సో ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఓకే. ఓకే అని కొడితే చూడండి, ట్రూ అని పడింది. సో ఇలా మనం వేరియస్గా రాసుకోవచ్చు. అసలు ఈ మూడింటి ఏంటంటే మనకి ఎర్రర్స్ వస్తున్నాయి లేదా చెక్ చేసుకోవడం కోసమే కదా, కన్సోల్ కానీ డాక్యుమెంట్ డాట్ కానీ అలర్ట్ కానీ. ఓకేనా, అవుట్పుట్ రన్ అవుతుందో చూసుకోవడానికి. సో ఇప్పుడు అర్థమైందా? సో ఇవే డైలాగ్ బాక్సెస్. వేరియబుల్ నేమ్. వేరియబుల్, అవును. సో ఇక్కడ ఉన్నది ఏంటి, వేరియబుల్ నేమ్సే కదా. అదే నువ్వు కీబోర్డ్ తీసుకుంటే ఆటోమేటిక్ ఎర్రర్ చూపిస్తుంది స్టార్టింగ్ లోనే. సో చూపిస్తా చూడాలి ఎలాగా. సో సపోజ్ ఇక్కడ జీబ్రా బదులు నేను ఏం తీసుకుంటానంటే న్యూ, ఎన్ఈడబ్ల్యూ న్యూ. చూసారా, అప్పుడే ఎర్రర్ చూపిస్తుంది. సో న్యూ అనేది ఒక కీవర్డ్ ES6 లో, మీకు అప్పుడే ఎర్రర్ చూపిస్తుంది ఆటోమేటిక్. ఓకే, అర్థమైందా? సో ఈ డైలాగ్ బాక్సెస్. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ రాసుకోండి. సో నెక్స్ట్ ఓకే. ఓకే. ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ కాన్సెప్ట్. ఇంప్లిసిట్ ఐఎం, వెయిట్ పట్టు, టైప్ చేస్తా. ఓకే, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. సో ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ అంటే నథింగ్ బట్, డెఫినేషన్స్ చెప్తాను. డెఫినేషన్స్ రాసుకోవడానికి అంటే జస్ట్ నార్మల్గా. సో కన్వర్షన్ ఆటోమేటిక్ టైప్ అని కన్వర్షన్ పెట్టి ఇంప్లిసిట్ కి ఫస్ట్ కన్వర్షన్ ఆటోమేటిక్ లేదా కన్వర్ట్స్ ఆటోమేటిక్. ఎక్స్ప్లిసిట్ కి మాన్యువల్ టైప్ అని పెట్టుకోండి. సో ఫస్ట్ ఇంప్లిసిట్ కి రాసుకోండి. ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ JavaScript automatically converts data from one type to another type. Conversions data from one type to another type. This is known as implicit conversation. Conversation. This is known as implicit conversion. Automatically conversation. JavaScript automatically converts data from one type to another type. This is known as implicit conversation. Okay. సో దాని తర్వాత ఇంకో పాయింట్ రాస్తుంది. ఇన్ బులియన్ టైప్ ట్రూ ఈస్ 1 అండ్ ఫాల్స్ ఈస్ 0. ఓకే. సో అసలు ఎలా ఉంటది, అసలు ఏంటంటే ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఇది ఇక్కడ ఇదే ఓకే. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. సో ఇప్పుడు ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ లో నమ్ ఈక్వల్ టు 2 అని పెట్టాం ఫస్ట్, అది నమ్ 1 ఈక్వల్ టు 5 అని పెట్టాం. సో దీని అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? సో మామూలుగా అయితే ఎంత రావాలి, 2 ప్లస్. సో 7 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కన్కాటినేషన్ జరిగినప్పుడు, ఐ మీన్ ప్లస్ ఒక స్ట్రింగ్ కి ఒక నంబర్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే
అది కన్కాటినేషన్ అవుతుంది. అంటే 25 వస్తుంది 2+5 బదులు. Okay? దాన్ని ఇప్పుడు మనం ఎలా డిఫైన్ చేసి 2+2 అంటే 4 కింద మార్చుకోవాలో చూడండి. ఓకే. క్వశ్చన్ మార్క్స్ తీస్తే వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ చిన్న డేటా అంటే ఓకే, రేపు పెద్ద డేటా ఉంటుంది వేరే చోట. సో అన్నిట్లో నంబర్స్ అన్ని ఇచ్చుకుంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు వేరియబుల్ నేమ్ ఒకటి మారిస్తే సరిపోద్ది కదా. సో ఇప్పుడే నీకు అర్థం కాలేదు దీని కాన్సెప్ట్. సో ఫస్ట్ ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకోండి. అది అవసరమైనప్పుడు మీరే ఉపయోగిస్తారు అలా వచ్చింది. సో ఓకేనా, చూపిస్తాను. సో ఇప్పుడు ఏం రాసాను చూడండి ఒక్కసారి. పెట్టేశాను బ్రాకెట్స్ లో కొటేషన్. ఇక్కడ ఏమని ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇదేంటిది, కీబోర్డ్ అనుకోండి కరెక్టే, కానీ ఇక్కడ ఏం చూడండి. స్టార్టింగ్. ఎస్. నార్మల్ నంబర్ పెడితే ఇక్కడ రాదు ఇది. సో వీటికంటూ కొన్ని ఉంటాయి చూడండి. ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ తో పెట్టాలి. ఫస్ట్ అసలు అవుట్పుట్ చూడండి, చూడండి ఫస్ట్ అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే. ఓకే ఇప్పుడు రన్ అవుద్దాం. చూడండి ఏమని వచ్చింది. సో 2+5 ఎంత. సో 2+5 7 వచ్చిందా. సో ఈ స్ట్రింగ్ లో ఉన్న ఎలా వచ్చింది చూసారా. ఎస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒక స్ట్రింగ్ లో ఉన్న నెంబర్ అయినా సరే, ఒక స్ట్రింగ్ లో ఉన్న నెంబర్ అంటే స్ట్రింగ్ లో ఏముంది, నెంబర్ 5 అనేది ఉంది. దాన్ని కూడా మనం నంబర్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, జస్ట్ దాని ముందు నెంబర్ పెడితే అయిపోద్ది. ఓకేనా. ఇది చాలా ప్రతిదాన్ని పెట్టుకోవచ్చు. ఒక స్ట్రింగ్ అన్నిటికి కాదు, స్ట్రింగ్ అనే కాదు. మీరు ఒకవేళ ఇక్కడ ట్రూ, ఇక్కడ 5 బదులు ఏం చేస్తారంటే నేమ్ కాదు ట్రూ అని ఇవ్వు. ఓకేనా. నేమ్ ఇస్తే ఎందుకు, నేమ్ అనేది ఆల్రెడీ స్ట్రింగే కదా, మళ్ళీ ఎందుకు ఇద్దాం అనుకుంటున్నావు. ఓకే ఇప్పుడు నవ్య అని నీ నేమ్ ఉంది, అది ఆల్రెడీ ఉండే స్ట్రింగే కదా. కీబోర్డ్స్ అనేది స్ట్రింగే, ఐ మీన్ నేమ్స్ అన్ని ఉండేది. మళ్ళీ ఆ, అది అవ్వదు, నార్మల్ గా అవ్వదు నువ్వు ఇచ్చినా కూడా. ఎందుకంటే అది నెంబర్ కాదు. మనం ఎప్పుడైనా ఎప్పుడు రావాలి ఇది కాన్సెప్ట్. అవును. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రూ అని పెట్టాను కదా. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఎంత వచ్చింది. ఎస్. సో మీకు ఆ పాయింట్ చెప్పాను చూడండి ఇందాక. ట్రూ ఈక్వల్ టు 1 అని చెప్పాను, ఫాల్స్ ఈక్వల్ టు 0 అని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా. ఇక్కడ మనం ట్రూ పెడితే ఏమైంది, 2+1 అయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ నమ్ అనేది 2, నమ్ 1 ఈక్వల్ టు అనేది 1. ఇప్పుడు అర్థమైందా ఎందుకు 3 వచ్చిందో. సో అదే ఇక్కడ ఫాల్స్ పెట్టండి, ఏమొస్తుంది. 2 వస్తుంది, 0 కాదు. 2+0 2 అవుతుంది కదా. ఓకేనా. ఇక్కడ 2 ఇది నమ్ వన్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమైంది, 2+0 2 అవుతుంది. సో అందుకని అలా కన్వర్ట్ చేయాలి. సో ఓకేనా. ఇది ఎలా కన్వర్ట్ చేయాలి అర్థమైందా నంబర్ నుంచి స్ట్రింగ్. సో అదే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే, ఎస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నంబర్ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేద్దాం మనం. ఓకేనా. ఎలా అంటే జస్ట్ దీన్ని బ్రాకెట్ పెట్టేసుకోండి. ఇది నార్మల్గా అయితే నెంబరే కదా, స్ట్రింగ్ లో లేదు అది కొటేషన్ మార్క్స్ లో లేదు ఇది. కానీ దీన్ని మనం స్ట్రింగ్ లోకి తీసుకెళ్తాం. ఎలా చేసుకోవాలి చూడండి. ఎలా అంటే జస్ట్ స్ట్రింగ్ అని పెడితే సరిపోతుంది, క్యాపిటల్ అయితే. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఏమైందో. సో ఇప్పుడు చూడండి ఏమైంది మళ్ళీ. మామూలుగా అయితే ఇందాక ఎంత వచ్చింది, 2 అని వచ్చింది. సో ఇప్పుడు దాని కన్కాటినేషన్ అయిందా స్ట్రింగ్ అది, అంటే నంబర్ అనేది. ఇప్పుడు చూసారు నంబర్ 2 అనేది స్ట్రింగ్ కింద మారిపోయింది. అది స్ట్రింగ్ అని మారిపోయినప్పుడు పక్కన 0 అయినా కూడా అది 2+0 అవుతుంది, కన్కాటేషన్ అవుతుంది. స్ట్రింగ్ ప్లస్ నంబర్ అవుతుంది. ఇప్పుడు పైన ఉన్నది స్ట్రింగ్ అయిపోయింది, కింద ఉన్నది నంబర్ అయిపోయింది. చూసారు కింద నంబర్ అని ఇచ్చాం. సో ఈ రెండు అప్పుడు ఏమైందంటే 2+0 ఏమవుతుంది, మామూలుగా అయితే 2 అవుతుంది. కానీ మనం పైన స్ట్రింగ్ ఇచ్చాం, కిందది నంబర్ ఇచ్చాం. సో ఫస్ట్ స్ట్రింగ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సెకండ్ది ఏదైనా సరే అది మనకి కన్కాటేషన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఓకేనా. ఈ రూల్ ఎప్పుడు అప్లై అవుతుందంటే ఇవన్నీ ఓన్లీ ప్లస్ అనేది చేసినప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా. మైనస్లు చేసినప్పుడు ఇవన్నీ అప్లై అవ్వవు, మైనస్ కానీ ఇంటూస్ కానీ ఎన్ని చేసినప్పుడు నార్మల్ గానే ఉంటుంది.
ఓన్లీ కన్కాటినేషన్ అంటే ప్లస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రూల్ అప్లై అవుతుంది. ఎక్కడ అప్లై అయితే ఓన్లీ నెంబర్స్ కి మాత్రమే అప్లై అవుద్ది. ఓకేనా. సో ఈ నంబర్స్ అప్పుడే అర్థమే, ఎందుకంటే మిగతా నేమ్స్ అప్పుడు ఇది అవసరం లేదు, అక్కడ ఎవరికి అవసరం లేదు నేమ్స్ అన్నప్పుడు, ఇలా నంబర్స్ వచ్చినప్పుడు మాత్రం అవసరం అవుతుంది. ఓకేనా. సో ఇదే జస్ట్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. సో ఇంప్లిసిట్ అంటే ఏం చెప్పండి నాకు మళ్ళీ ఒక్కసారి. పెడతా ఏమైంది, ఏమైంది ఆన్సర్ చెప్పు, 10 అయింది. అప్పుడు ఏమైంది చెప్పు నువ్వే. మరి 11 అయింది. కానీ పైన స్ట్రింగ్ లో ఉంది అది. పైన స్ట్రింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ నువ్వు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా. టైప్ ఆఫ్ చూపిలేదు మీకు, అప్పుడు చూపించాల్సింది అబ్బా. సో ఇప్పుడు comment లో పెట్టేస్తా. ఇప్పుడు నేను మళ్ళీ రాస్తాను. వన్ ఇస్ నాట్ డిఫైన్డ్. షిట్. సో ఇప్పుడు ఎంత వచ్చింది. సో ఇది మన ఇందాక అనుకునేది కదా, నంబర్ ప్లస్ స్ట్రింగ్ ఉంటే ఇట్లా రాస్తుందని. సో అది ఏ టైప్ చూద్దాం ఇప్పుడు. కన్సోల్ డాట్ లాగ్, వెయిట్ వెయిట్ వెయిట్, అది కూడా ఇంపార్టెంట్, రెండు రాస్తాం. టైప్ ఆఫ్ జెట్. సో ఇప్పుడు చూడండి 120 అనేది ఏమైంది. సో అర్థమైందా ఇప్పుడు, అది స్ట్రింగ్ లో ఎందుకు అందంటే మీకు అర్థమైంది. ఒకవేళ మీకు అర్థంగా ఏ టైప్ అయినా అర్థం కాకపోతే అలా 120 ఎందుకు వచ్చిందంటే, మీరు ఆటోమేటిక్ కింద టైప్ ఆఫ్ అని పెట్టుకుంటే ఎందుకు వచ్చిందంటే స్ట్రింగ్ లో ఉందని అర్థమైంది మీకు. కానీ మీకు అర్థం కాకపోయినా ఒక తప్ప ఎక్కడైనా జరిగితే. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 అనేది ఇక్కడ 20 అని ఉంది. సో రెండు నంబర్స్ కరెక్ట్ ఇచ్చాను, కానీ ఆన్సర్ ఎందుకు 120 వచ్చింది అనిపించింది అనుకో, అప్పుడు మీరు టైప్ ఆఫ్ అని పెడితే మీకు అప్పుడు స్ట్రింగ్ అని అర్థం. ఓహో ఇక్కడ స్ట్రింగ్ ఉందంటే ఇక్కడ ఇక్కడ కొటేషన్ మార్క్స్ లో స్ట్రింగ్ ఉందని అప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా. సో సపోజ్ ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెంబర్ అని ఇస్తాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది. సో ఇప్పుడు చూడండి 21 ఏమని మారిపోయింది చూడండి ఇక్కడ. అర్థమైందా. నంబర్ కింద మారిపోయింది. మనకు తెలియనప్పుడు టైప్ ఆఫ్ అని పెట్టుకుంటే మనకు అర్థమైపోద్ది. సో ఇది. సో ఇలాంటి మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. అన్డిఫైన్డ్ యూస్ మీరు ఏం చేస్తారంటే అన్డిఫైన్డ్ నల్ యూస్ చేసి చేయండి నాకు. ఓకేనా. ఈ రోజే అలర్ట్ బాక్స్ లో టైప్ చేయండి, మీరు ఎలా టైప్ చేస్తారో మొత్తం అలర్ట్ ప్రాంప్ట్ బాక్స్ యూస్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అంతే, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అంతే, ఏముండదు కన్వర్షన్, ఈ మూడే ఉంటాయి. ఇంకోటి బులియన్ ఉంటుంది మర్చిపోయి, అది కూడా చూపిస్తాను. రాసుకో, ఇవన్నీ నీ దగ్గరే ఉంటది కదరా. సో వెయిట్. సో ఇక్కడ మీకు బులియన్ కూడా నేర్పిస్తా చూడండి. సపోజ్ ఇక్కడ నంబర్ 1 ఉంది కదా, ఇక్కడ బులియన్ అని ఇచ్చాను. ఇప్పుడు ఆన్సర్ ఏమైందో చూద్దామా. సో బులియన్ వెయిట్ వెయిట్